ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మీరు ఏదైనా ఒక పని చేసినట్లయితే సక్సెస్ అనేది మీకు కనిపిస్తూ ఉంది. కొంత లాభపడే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా అన్వేషించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం చేస్తున్నారో రెండిటికి మధ్యన క్లారిటీ ఉండదు. ఏదో చేయబోయి మరేదో చేసేయటం, దానివలన రివర్స్ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన ఆలోచన, మన ప్రయాణం అన్నీ ఒకేలా ఉండాలి. ఎక్కడ చూసుకోండి. అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దీనివలన మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు అయితే ఉంటాయి. ఆ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే అంతా బాగానే ఉంటుంది. అలాగే ఖాళీ సమయాల్లో ఎక్కువగా దైవారాధన చేయాలి. ఎక్కువగా మీరు ఎంతైతే మెడిటేషను అంటే మీకు నచ్చిన మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ ఉండటం, నచ్చిన దైవాన్ని. ఇక అడగకుండా ఎవరికైనా సలహాలు ఇవ్వద్దు. ఇచ్చారనుకోండి, నీ నెత్తి మీద తేలుందంటే నీ చేతితో తీసేయి అంటారు. ఇబ్బందులు మీకే. నూతన పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడండి. ఏదేదో మాట్లాడిస్తే తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కాస్త మాట పట్టింపులకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కాస్త స్లోగా ఉంటాయి. మరి కోర్టు సంబంధించిన వ్యవహారాలు అయితే పర్వాలేదు. రుణ ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి. అలాగే మొండు బకాయిలు మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే కాస్త ప్రయత్నం చేస్తే కొద్దో గొప్ప వసూలు చేసుకోగలుగుతారు. మరి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి. లేదంటే మోసపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే ఆలస్య సూచనలు ఉన్నాయి. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయాలి. నిరుద్యోగులకైతే అవకాశాలు వస్తాయి. మీరు వాటిని అందిపుచ్చుకోండి. మరి రాజకీయ నాయకులకైతే పార్టీలో మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ ప్రయత్నాలు కూడా అందుకు తగ్గట్టు జరిగినట్లయితే తప్పకుండా మీకు పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా బాగుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే చిన్నపాటి నిర్లక్ష్యం ఎక్కడున్నా సరే అక్కడ అధికారులతో మాత్రం మీకు చిన్న గ్యాప్ అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. మరి వ్యాపారస్తులకి, వృత్తి వ్యాపారస్తులకి అయితే లాభసాటిగానే ఉంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే వ్యక్తిగత జాతకం మాత్రం చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. కొత్త ఒప్పందాలు కూడా అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులకి అవకాశాలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు వస్తాయి. కళారంగం వారికైతే కాస్త నెమ్మదిగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకైతే మీరు ఎంత బాగా చదివితే అంత మెమరీ మీకు ఉంటుంది. బాగుంది. ఇతరుల వైపు అంటే ఇతర విషయాల వైపు మీకు దృష్టి మళ్ళకుండా ఉంటే అద్భుతాలు సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా యావరేజ్గా ఉంది. చిన్నపాటి గాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా పడిపోవటం చిన్నపాటి. జాగ్రత్తగా ఉండండి. ఆయుధాలతో కానీ ఇవన్నీ కూడా. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలమైనట్టు సమయం. మీ మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే ఓపెన్గా మాట్లాడుకుంటే అంతా బాగానే ఉంటుంది. మరి ఈ రాశి వారికి 20, 23, 28 అనుకూలమైనటువంటి తేదీలు. 18, 25, 30 ఇవి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఏమిటి? కుజు గాయత్రి మంత్రం. ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఉదయం సాయంత్రం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. మరి మనం ఈ భైరవ జయంతిలో పాల్గొంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.